చివరిలో చెప్తాను, కూర్చో. నిన్నటి భాషలో అమ్మవారు ఏం చెప్పింది? ప్రసాదం లోపలికి పోతుంది, మర్చిపోతున్నాం. దాంతో పాటుగానే ఇది కూడా పోతుంది. ఏం చెప్పింది నిన్న అమ్మవారు? నిన్నటి భాషలో ఏం చెప్పింది? ఏం చెప్పలేదా? 22 రోజుల నుంచి చేసినంత పర్లేదు. నాకు మీ అందరికీ విషయం తెలుస్తుంది. ఉత్తర తమిళ్లో చదివితే మీకు అర్థం కావట్లేదనే ఉద్దేశంతో నేను సమయం తీసుకొని మరి ఈ విషయాలను క్లుప్తంగా చెప్తున్నా. చెప్పినప్పుడు రోజు పొద్దుగాలు రాగానే అడిగేది నాకు గుర్తులేదు కాదు, మీకు ఎంతవరకు గుర్తుందని. కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు ఏదైనా పెద్దవాళ్ళు ఒక విషయం చెప్తున్నప్పుడు మనం మాట్లాడకుండా ఆ గోష్ఠికి గౌరవం ఇచ్చి, ముందున్నటువంటి భగవంతుడికి గౌరవాన్ని ఇచ్చి ఆ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు కూడా ఉండడం మన ధర్మం, కనీస ధర్మం. కాబట్టి ఈ గోష్ఠిలో అలాగే ఉంటారని నేను భావిస్తున్నాను. నిన్నటి భాషణంలో అమ్మవారు ఏం చేసింది? 30 మనుషులు కపం తవిత్వం కలిగే తొలిడాయ్ అంటూ 33 కోట్ల మంది దేవతలకు కూడా తాను బలాన్ని ఇచ్చేవాడు, అంతర్యాన్ని తానే నడిపించి సమస్త శత్రు సంహారాన్ని చేసేవాడు. అలాగే విశేషమైనటువంటి పురుషాకార ప్రకృతిని తన యందు ఉంచుకున్నటువంటి వాడైన ఆ శ్రీమన్నారాయణుణ్ణి మనందరం కూడా పాడుదాము. పరిపూర్ణమైనటువంటి ఆ పూర్ణురాల నప్పిన పిరాటైన లక్ష్మీ అమ్మవారిని గురించి పాడుతూ నిన్నటి భాషణంలో నిద్రలేపుతూ ఉన్నారు. మొన్నటి భాషణంలో నీవే స్వామి లేవడానికి అడ్డం వస్తున్నావా, నీ తత్వానికి అది తగినది కాదు, కాబట్టి నీవు దగ్గరుండి మాకు స్వామి దర్శనాన్ని ఇప్పించవలసింది అనే విషయాన్ని అక్కడ వ్యక్తీకరించి నిన్నటి భాషణంలో లక్ష్మీ అమ్మవారితో సహా చక్కగా ఒక చక్కని అర్థాన్ని ఇచ్చినట్లయితే మేమేం చేస్తాం, అందరం కూడా విలక్షణమయ్యి చక్కగా స్వామితో కలిసి మార్గశిర స్నానాన్ని ఆచరిస్తాము అని చెప్పేసి నిన్నటి భాషణంలో అమ్మవారు వివరించింది. ఈనాటి భాషణంలో నప్పిన్నై నందాయి తిరవే చక్కని పూర్ణురాల అంటుందండి. నీవు మహాలక్ష్మివి, అలాగే పరిపూర్ణురాలువు అంటే ఎలాంటి కళ్యాణ గుణములకు కొదువలేని, ఎలాంటి పూర్ణమైనటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి దానివి. అంటే లక్ష్మీ అమ్మవారు తలుచుకుంటే ఏం కావాలంటే అదైనా చేయగలుగుతుంది. ఆమెకు ఏ విషయంలో కూడా కొదవలేదు. అలాంటి పరిపూర్ణులారట అమ్మవారు. కాబట్టి అలాంటి అమ్మవారిని కూడా తమలో ఒకరిగా కలుపుకుంటూ ఉన్నారు ఈ గోష్ఠి అంతా కూడా కలిసి. మొన్న నీలాదేవిని లేపారు, ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారిని, ఈ పరిపూర్ణుడైన లక్ష్మీ అమ్మవారిని లేపి చక్కగా విశేషంగా తమ గోష్ఠిలో కలుపుకుంటూ ఉన్నారు. ఈ భాషణంలో ఏతే కలంగల్ ఎదురు పొంగి మీద లింప மாத்தாதே பால் சோரியும் வல்லல் பெரும் பசுக்கள் ஆத்த படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமடையாய் பெரியாய் உலகனில் தோத்தமாய் நின்ன சுடரே தொகிலினார் மாற்றாருனக்கு வழி தொலைந்து உன்வாசற்கன் ஆத்தாடு வந்து உன்னடி படியமா போலே పూర్తియాం మందో పుగందు ఏలో నింబావాయ్ అంటూ చక్కగా స్వామిని కీర్తిస్తూ ఉన్నారు. ఏతే కలంగల్ ఎదురు పొంగి ఇదలిప్ప. అక్కడ కృష్ణునికి సంపద ఏంటి? స్వామికి ఉన్నటువంటి విశేషమైన నామం గోవిందుడు. అందుకే ఏ చేసినా గోవింద అని పలుకుతాం మనం. అంటే మిగిలిన నామాలన్నీ కూడా ఆయనకు ఆయన గుణముల చేత వచ్చినవే, కానీ గోవింద అనే ఒక్క నామం మాత్రం ఆయన కష్టపడి సంపాదించుకున్నారు. ఎందుకంటే గోవులను తాను స్వయంగా వెళ్ళి కాశీ గవా విందతి ఇది గోవింద అని శాస్త్రం. అంటే గోవులను తనంత తాను వెళ్ళి కాచి
రక్షించేవాడు కాబట్టి గోవిందుడయ్యాడు. కాబట్టి అలాంటి గోవింద నామం అంటే స్వామికి ఎంతో ప్రీతి. మనం కూడా ఏదైనా కష్టపడి సంపాదించుకున్నాం అనుకోండి, దానిపైన ఎక్కువ ఇష్టాన్ని కలిగి ఉంటాం కదా. అందుకే స్వామి గోవింద అంటే ఆర్తత్రాణ పరాయణుడై వచ్చి రక్షిస్తాడట స్వామి. కాబట్టి అలాంటి స్వామికి ఉన్న విశేషమైన సంపద ఏంటి? గో సంపద. ఆ గో సంపద ఎలాంటి గో సంపద అంటే ఆ గోవుల కింద కడవలు పెట్టడమే ఆలస్యమట. అవి నిండి పొంగి పొర్లిపోతూ ఉంటాయట. అలాంటి గోవులను కలిగిన విశేషమైన సంపద కలిగినటువంటి ఆ గోవులను పైకి పొంగి పొరునట్లుగా ఆగకుండా పాలను శ్రమించు ఉదారమైనటువంటి గోవులు కలిగినటువంటి ఎక్కువ కలిగిన వారి కుమారుడా అంటూ మళ్ళీ ఇక్కడ ఎవరిని ప్రార్థిస్తూ ఉన్నారు? నందగోపుని పిలుస్తూ ఉన్నారు. ఆ స్వామికి తన తండ్రిని చక్కగా పిలిచి అతని కుమారుడా అంటే తండ్రి, ఈయన యొక్క కుమారుడు అంటే అతనికి అతని వంశానికి అంతటికీ కూడా కీర్తి కదా. అలాంటి స్వామిని నందగోపుని కుమారుడా, నీ యొక్క ఆవులన్నీ కూడా ఉదారంగా పాలను శ్రవించి కుండలు పెట్టగానే నిండిపోయేట్లు శ్రమించేటువంటి ఆవులను కలిగినటువంటి నందగోపుని కుమారుడా అంటూ స్వామిని కీర్తించి మేల్కొనము, అడిగురాయ్ మేల్కొనము, ఉత్తముడయాల్ పెరియాయ్ ఉలగనిల్. గొప్ప శరీరం కలిగినటువంటి వాడ. స్వామి యొక్క శరీర సౌందర్యాన్ని ఇక్కడ విశేషంగా ఇస్తూ ఉన్నారు. ఉలగనిల్ తోత్రమాయ్ నిన్న చొరరేతుడాయ్, లోకాన్నంతటినీ కూడా అవతరించి ఉన్న ప్రకాశవంతమైనటువంటి రూపుడా అంటూ స్వామిని ఇక్కడ విశేషమైనటువంటి నామంతో కీర్తిస్తూ ఉన్నారు. ఈ లోకమంతా కూడా నడవాలంటే ఏదైనా చైతన్యం కావాలి. అంధకారం మనలో ఉన్న సృష్టిలో ఉన్న దాన్నంతటినీ కూడా నడిపించేవాడు ఒక చైతన్యం కావాలి. ఆ చైతన్యం ఎలాంటి చైతన్యం కావాలి? ప్రకాశవంతమైనదై ఉండాలి. అప్పుడే మనకు ఒక ప్రకాశం కలిగితే మనం వస్తువులను ఎంత విలక్షణంగా చూడగలుగుతాము. కాబట్టి అలాంటి విలక్షణమైన ప్రకాశం అందరి యందు నిలిపేవాడా అంటూ స్వామిని అంతర్యామిగా అందరిలో ఉండి మా అందరినీ నడిపించే నీవే ఉత్తముడవు. అందమైన శరీరం గలవాడా అంటే చక్కగా స్వామికి మనందరిది కూడా ఈ శరీరమే అని మనం అనుకుంటున్నాం. కానీ ఈ విశ్వమంతా తాను శరీరంగా కలిగిన వాడు. అందుకే ఇది అంతా అందమైంది. దీంట్లో ఏమేమి ఉంటాయి? స్వామికి ఈ శరీరంలో సమస్త ప్రాణికోటి, ప్రకృతి, జీవాలు, జలాలు, నదులు ఇవన్నీ కూడా స్వామి శరీరంలో భాగమే. తన సృష్టి చేత సృష్టించబడిన బ్రహ్మ, ఆ బ్రహ్మ నుండి సృష్టించబడినటువంటి సృష్టి, అలాంటి కొన్ని వేల కోట్ల గ్యాలక్సీల్లో మనదొక గ్యాలక్సీ. ఆ గ్యాలక్సీలో ఒక చిన్న గ్రహం అనేది. ఆ గ్రహంలో మనం ఇంత విరివిగా ఇంత విశేషంగా ఉంచినటువంటి ఇంత ప్రకృతి, నదీ నదాలు, సూర్యచంద్రులు ఇవన్నింటినీ కూడా ఎవరో ఒకరు ఉండి నడిపిస్తున్నారు. అంటే మన ఆలోచన మితము, భగవంతుని శక్తి అపరిమితము. భగవంతుని ఊహించాలంటే వీటన్నింటినీ దాటి అవతల ఆ భగవంతుడు ఉంటాడు. కాబట్టి అలాంటి వాటిని కీర్తించడానికి ఎంత నామాలైనా ఏమైనా కూడా సరిపోవు. కాబట్టి ఈ విశ్వాన్ని శరీరం కలిగినటువంటి వాడివే మా అందరి యందు ప్రకాశాన్ని నింపి చక్కగా విశేషంగా నీవు విరాజిల్లుతున్నవాడా. నీవు నిద్రలే అంటే స్వామి నిద్ర నిజంగా పొందాడా? ఓడు నిద్రలే అని ఎందుకు అంటున్నామంటే మన వైపు తన దృష్టి సారిస్తాడేమో. మనలో ఉన్న పరమాత్మను మేల్కొలిపి మనంతా మనం దర్శనం చేసుకోవడానికి మన మనస్సును మనం నియంత్రించుకుంటున్నామా లేదా? కాబట్టి నిద్రావస్థలో ఉన్న మనస్సును, మన శక్తిని, ఆధ్యాత్మికతను నిద్రలేపి చక్కగా భగవద్ దర్శనాన్ని మన యందే మనం పొందాలి. ఇది గోదామ్మవారి ఉద్దేశము. కాబట్టి ఇలాంటి విశేషమైనటువంటి ప్రకాశము కూడా నిద్రలే. మాత్రారణకు ఉలిదలైందన్ వా శర్కర్. శత్రువులు నీకు బలాన్ని పోగొట్టుకొని వాకలి యందు వేరు తిరగలేక వచ్చి చక్కగా శత్రువులందరూ కూడా ఏం చేస్తారు? శరణాగతి చేస్తున్నారు. అంటే శత్రువుల చేత కూడా శరణాగతి చేయించగలిగే
గొప్పనైనటువంటి నీ పాద పంకజానికి నమస్కారం చేస్తూ ఉన్నాము. చక్కగా నీ పాదాలకు మంగళాశాసనం చేయడానికి బాబాయ్ అంటే ఆనాడు బలి చక్రవర్తి కూడా ఇంకో పాదం నా మీద పెట్టేసి నా యొక్క గర్వాన్నంతటినీ కూడా అపహరించు అని చెప్పి 3వ వచనంలో చెప్పాడు కదా. అలా శత్రువులందరి చేత కూడా తనకు తన పాదాలనే శరణనే విధంగా చేయగలిగిన నీ గొప్ప బలముకు మేము మంగళాశాసనం చేయడానికి వచ్చాము. కాబట్టి నీవు లేచి చక్కగా మాకు దర్శనాన్ని ప్రసాదించవలసింది అని చక్కగా ఈ పాచురం లోపల గోదాగోష్ఠి అంతా కూడా ఆ స్వామిని శ్రీకృష్ణ పరమాత్మను నిద్రలేపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. మనందరం కూడా ఆ దివ్య పురుషుని శ్రీచరణాల విందములకు మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుందాం. గోదా వారి సాక్షిగా ఒకసారి ఆ స్వామి నామాన్ని చెప్దాం. బలం విష్ణు ప్రవర్ధత, బలం విష్ణు ప్రవర్ధత, బలం విష్ణు ప్రవర్ధత. ఓం విష్ణవే నమః, ఓం విష్ణవే నమః, ఓం విష్ణవే నమః. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాళే వర్షిత పర్జన్యా భూమిం సస్యశాలిని దేశోయం శోభరహితా బ్రాహ్మణా సంత నిర్భయ. కావేరీ వర్తదా కాలే కాలే వర్షతు వాజవః. శ్రీరంగనాథో జయత్ శ్రీరంగ సూచ్చలంతదా. కాళీన మజామలేంద్రయర్వాభ్యాత్మనా భావృదేశ్వనాభాన్ కరోమి యుద్ధ సకలం పరస్మై నారాయణాగేన సమర్పయామి. సర్వం శ్రీమన్నారాయణ దివ్యగణానందార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద గోవింద సుడి కుటుంబనాచియ గోవింద గోదారంగనాథ భగవానికి జయ. సమస్త సన్మంగళాన్ని సంతు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.